ఒక గొప్ప పేరు మనకి కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఎంత ఫేమసో ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు అంత ఫేమస్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, కేవలం పదవుల కోసం ఆశిస్తున్నారు తప్ప ఒక కార్యకర్త కోసం, కార్యకర్త కుటుంబాల కోసం కేవలం మొట్టమొదటిగా నిలబడిన ఏకైక కుటుంబం ఏదిరా అంటే కర్నూలు జిల్లాలో ఎవరు అడిగినా చెప్తారు కేవలం అది ఎస్వి మోహన్ రెడ్డి అన్న కుటుంబమే అని తెలియజేసుకుంటూ ఎస్వి మోహన్ రెడ్డి గారిని రెడ్డన్న గారిని అదేవిధంగా విజయ మనోహర్ గారిని వేదికపై అలంకరించవలసిందిగా కోరడమైనది. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ షరీఫ్ అన్న గారిని వేదికపై రావాల్సిందిగా కోరడమైనది. మరియు బీసీ టౌన్ ప్రెసిడెంట్ బబ్బులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చేనేత టౌన్ ప్రెసిడెంట్ మరియు మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ భాష గారు, కంటు గారు వేదిక అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు అమ్మగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పెద్దలు మాజీ కేడీసీసీ చైర్మన్ అక్క గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి అన్నగారిని అక్కడిని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్ అంటే యువత, జగన్ అంటే ఒక స్టూడెంట్, జగన్ అంటే ఒక మహిళ, జగన్ అంటే ఒక మైనార్టీ, జగన్ అంటే ఒక సంక్షేమం, ఒక చరిత్ర. జగన్ అంటేనే ఒక చరిత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర. గత 12 మోహన్ రెడ్డి అన్న గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే అన్నగారు మీరు అందరికీ, యువతకి, మైనార్టీకి, ఎస్సీకి, క్రిస్టియన్కి అందరికీ మీరు పదవులు ఇచ్చి పార్టీలో ఒక గౌరవం ఇచ్చారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన కర్నూలు ఇన్ఛార్జిగా అక్కగారు కూడా అనౌన్స్ అయిపోతుంది. దాని శుభ సందర్భంగా పార్టీని ముందుగా ఇంకా 33 వార్డు కర్నూలు నియోజకవర్గాన్ని పార్టీని ముందు తీసుకువెళ్తామని ఈ విధంగా హామీస్తూ ఇంకా మన పెద్దలు చాలా మంది రెడ్డి అన్న గారికి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహర్ అక్క గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి అన్న గారు చెప్పినారు పార్టీ విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్ని చెప్పినాడు. అందరి ఆలోచనలు కూడా అవే. ఇంకొకటి, ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత యువతకు మంచి భవిష్యత్తు, డిగ్రీ, అదే రాజకీయంగా కూడా యువజన విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ రాజకీయ ఎదుగుదలకు మంచి అవకాశం ఉండే ఇవే మంచి ప్రతి పార్టీలో కానీ వీళ్ళిద్దరికి మంచి అవకాశాలు వచ్చినాయి. రాబో రోజుల్లో ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా మందికి తెలిసింటది, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ కర్నూలులో పెద్ద ఆయన ఎస్వి సుబ్బారెడ్డి గారి శిష్యులు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా అయినారు. అలాగే ఈ స్టేజ్ మీద ఎవరికి అదృష్టం ఉందో మోహన్ రెడ్డి అన్న గారు కూడా అలాంటి అవకాశాలు కల్పిస్తారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కుటుంబం కర్నూలు జిల్లాలో ఉంటే ఎస్వి కుటుంబం అనే చెప్తారు ఎవరే కానీ జిల్లా పరంగా. అలాగే రాబో రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాఘవేంద్ర నాయుడు గారు. మరి ఇప్పుడు ధర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు షరీఫ్ అన్న గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎస్వి దంపతుల వారికి, అదేవిధంగా వేదికల పెద్దలందరికీ, ముఖ్యంగా మా మిత్రుడు హనుమంతరెడ్డి గారికి, అదేవిధంగా శివారెడ్డి మిత్రుడు, ఆప్తుడు, శ్రేయోభిలాషి, మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్ననే ప్రేమ్ గారు కూడా అధ్యక్ష పదవి వచ్చిందని విన్నాము. ప్రేమ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి యువతకందరూ కూడా ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే రావడం ఏదో పిలిచారు, వాళ్ళతో మనకు పని ఉంటుంది, పోవాలా తప్పదని రావడం వేరు, ప్రేమాప్యాయలతో రావడం వేరు. ఈరోజు మీరంతా ఇంత ప్రేమాభిమానంతో సుమారు గంటన్నర సమయం లేట్ అయినా కూడా ఓర్పు సహనంతో ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈరోజు
చాలా మంది మాతో నడిచారు. ముఖ్యంగా బాలు, కళ్యాణ్, ప్రవీణ్, రఫీ, ఇంకా రవి చాలా మంది ఉన్నారు. విజయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నెముకగా ఈ కాలనీలో, ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గంలో వెన్నెముకగా ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో. ఇకపోతే ఎన్నో కష్టాలు, ఒక్కొక్క సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా 1-4 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము అప్పుడు. ఈరోజు నాతో పాటు కష్టంలో ఉన్నారు, సుఖంలో ఉన్నారు, సంతోషము, బాధలు, ముఖ్యంగా ఎటువంటి పదవులు లేకుండా అవమానాలు కూడా భరించినటువంటి సందర్భాలు చాలా చూసాం మేము. ఈరోజు బాలుకి పడుతున్న కష్టాన్ని ప్రోత్సహిస్తూ ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఇంత సదావకాశం ఇచ్చినందుకు మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాకపోతే ముందు ప్రజల్లో తిరిగేప్పుడు, అది స్టూడెంట్స్లో కావచ్చు, ఏదైనా సమస్య మీద కావచ్చు, మేము కాలనీల్లో బయట తిరిగినప్పుడు పదవులు కాదు ముఖ్యం, పేద ప్రజల అభ్యున్నతే మాకు ముఖ్యం అన్నట్టుగా మేము ముందుకెళ్ళాం. పదవుల కోసం మాత్రం రాలేదు. ఈ రోజు పదవులే కావాలనుకుంటే వేరే పార్టీలలోనో ఇంకో చోటనో పోతే పదవులు వచ్చేటివి. పదవులు కాదు ముఖ్యం, పేద ప్రజల అభ్యున్నతే మాకు ముఖ్యమని ముందుకు పోయినాము. అదే విధంగానే కష్టపడుతున్న సమయంలో బాలుని గుర్తించి మోహన్ అన్న గారు ఇంత సముచిత స్థానాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలుకు ఒక చిన్న విషయం, పదవి అంటే పవర్ కంటే ముందు బాధ్యత ఎక్కువ ఉంటుంది. 10 మందికి సమాధానం చెప్పాలి కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని గతంలో కాకుండా కొంచెం బాధ్యత విధంగా నడుచుకుంటూ 10 మంది మెచ్చుకునే విధంగా 10 మందికి అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా నీతో నడిచినటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కాడి నుంచి పెద్దవాళ్ళకి అందరికి కూడా నీ వంతుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మోహన్ అన్న గారు, అన్న ఆ పిల్లోడు కొంచెం ఆవేశపడు, కొన్ని రోజులు నేను మోసాను, ఇప్పుడు మీ మీద పెట్టామన్నమాట, మీరు మోయాలి ఇప్పుడు. మీ ఆదర అభిమానాలు, మీ ప్రేమానురాగాలు ఎప్పుడు బాలుపైన ఉంటూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న అందరికీ, నాయకులతో సహా అందరికి ఒక చిన్న విషయం, ఎదిగే వాడిని ఎదగనిద్దాం. ఒక చెట్టు ఎదుగుతుందంటే దానికి మన చేతనైతే 2 నీళ్లు పోసి ఎదగనిద్దాం. అది ఎదిగితే ఎన్నో ప్రాణులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే వాడిని ఎదగనిచ్చినామంటే వాడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, వాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ. ఈరోజు నాయకుడు ఒకానొక సమయంలో నా చిన్ననాటి మిత్రుడు, మేమే కొట్లాడుకున్నాం, మేమే కలిసిపోయినాం. ఈరోజు ఒక పదవి వచ్చిందంటే ఈరోజు ఆనందిస్తున్నది ఇన్ని వందల యువకులు. ఎందుకు ఆనందిస్తున్నారంటే, అరే మాకేమైనా ఏ సమయమైనా ఏ ఆపద వచ్చినా వీళ్ళు ఉంటారు ఏరియాలో, వీళ్ళకి ఒక అండదండ ఉంటుంది. ఆ అండదండ ఏంటి అంటే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, అన్నా మేము ఊరికే పైకి రాలే, 2009 నుండి కష్టపడ్డాం. నేను ఒకనే కాదు, మేము జెండాలు మోసిన వాళ్ళం. ఈ రోజు ఒక పదవి బాలుకు వచ్చిందంటే మాకందరికీ వచ్చినట్టే అని చెప్పి భావిస్తున్నాం తప్ప మాకెవరికి రాలేదని భావన అయితే లేదు. నా తమ్ముడు, మా అందరి ప్రాణ తమ్ముడు ప్రవీణ్ ఉన్నాడు ఇక్కడ. ఎప్పుడైనా ఏ సమయమైనా ప్రవీణ్ నువ్వు రావాలంటే ఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితులైనా వస్తాడు మా తమ్ముడు. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ, మాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను గుర్తించి మమ్మల్ని ఒక పొలిటికల్ వేలో కావచ్చు, ఒక నాయకత్వంలో కావచ్చు నడిపించిన ఏకైక వ్యక్తి ఎవర్రా అంటే దళపతి యువసేన వ్యవస్థాపకులు దళపతి ధర్మన్న గారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మా బాలుతో మాకి ప్రాణమిత్రులు ఉన్నారు. మా ప్రాణమిత్రుడు ఎక్కడో వెనకలు ఉంటాడు, ఎప్పుడు విన్నదండగానే ఉంటాడు. సతీష్ విఆర్ఓ, అదేవిధంగా సాయి, రఫీ కిందనే ఉన్నాడు. మేమందరం పైన ఉన్నామన్న సంతోషం కంటే కూడా నా మిత్రులు ఇంకా కిందనే ఉన్నారని చెప్పి బాధతో ఉన్నాం. వాళ్ళని కూడా ఏదో ఒక రోజు బాలు ద్వారా పైకి తీసుకోవాల్సిన కోరుకుంటూ చిట్ట చిరుడుగా యువకులందరికీ ఒకటే మాట చెప్తున్నా, తమ్ముడు ఒక నిమిషం,
ఒక సామ్రాజ్యం అనేది నిలబడాలన్నా, నిలబడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా కేవలం యువకులకే సాధ్యమని చెప్పు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, ఇక్కడికి వచ్చి వేసినటువంటి శ్రీ మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ అన్న గారికి మరియు అలాగే విజయ మనోహరక్క గారికి పేరు పేరున నమస్కారాలు. అన్న, నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ ఇక్కడ నా అందు, నేను అర్ధరాత్రి పిలిస్తే కూడా నా అందు అడుగులో అడుగు వేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారన్న. నేను చెప్పేది ఇంకొకటి ఏమంటే, మార్చి 11వ తేదీ 2024 మార్చి 11వ తేదీ నేను పార్టీలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న ద్వారా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు అన్న ఒక్కటే మాట చెప్పాడు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో కాదు జాయిన్ అయ్యేది, ఎస్వి కుటుంబంలో జాయిన్ అవుతున్నాడని. అదే రకంగా నేను ఎస్వి కుటుంబం కోసం నా సాయశక్తుల ఖచ్చితంగా పనిచేసి పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిగా చూడాలని, మరియు ఇక్కడ కర్నూలు పట్టణంలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారిని ఎమ్మెల్యే అయ్యి మరి మినిస్టర్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే చెప్పదలిసినది, చాలా మంది చాలా మాటలుగా మాట్లాడుకుంటున్నారు బయట. ఏముంది, ప్రతిపక్షంలో ఉన్నారు, ఏమి చేస్తారు, ఏమి కాదు వాళ్ళతో అనుకుంటున్నారు. అన్న ఒక్క మాట, ఒక కన్ను ఎర్ర చూపు చూస్తే ఫైర్ అయి మండుతుంది కర్నూలు. ఇది ఛాలెంజ్ ఎవరికైనా ఏదైనా. నేను కూడా ఇదే మాట చెప్పాను గత 4 రోజుల క్రితం. చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడారు నాతో కూడా. మీరు ఇలాగే ప్రతిపక్షంలో ఉండి బయటకు వచ్చి ఏదంటే అది మాట్లాడి, ఏది ఆ ర్యాలీలు ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు, కేసులు పెట్టి అని. కానీ నేను ఒకటే చెప్తున్నా, కేసులు ఎన్ని మోపుకోవడానికైనా కూడా సిద్ధం. ఇంకొకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎస్పీ కుటుంబం కోసం ఇలాగే ప్రాణాలు వదిలేయడానికి కూడా వాళ్ళు సిద్ధమని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాడు. నేను ఒకటే అనుకొని ఎస్పీ మోహన్ రెడ్డి అన్న దగ్గర పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను గత కళ్యాణ్ మరియు ధర్మన్న చెప్పిన విధంగా ఇందాక గత 2009 నుంచి ప్రతి నాయకుడు దగ్గర జెండాలు పట్టి ప్రతి నాయకునితో చాలా విధాలుగా కృషి చేసి పైకి వచ్చాం. కానీ ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా కనీసం పేరు ఏం పేరు అని కూడా తెలియకుండా మమ్మల్ని ట్రీట్ చేశారు. చాలా బాధలు పడి ఈ స్టేజ్కి వచ్చాం. కానీ ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2 ఎస్వి తప్ప ఎవరు లేరనేది నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. అర్ధరాత్రి ఫోన్ చేస్తే అన్నకి పలికే నాయకుడు నేనే, దీనికి ప్రత్యక్ష సాక్షి. ఏ నాయకుడు కూడా ఏముంది, కార్యకర్త కదా, వస్తాడు, పని చూసుకుంటాడు, మనం ఏదో పిలిచాము వెళ్ళిపోతాడు అనే రకంగా ఉంటారు. కానీ అన్న మాత్రం కార్యకర్తలాగా కాదు, ఒక కుటుంబం లాగా చూస్తాడు. ఇది పర్టికులర్ గా నేను నా కన్నారా చూశాను గత 6 నెలలు 8 నెలల విషయంలో. కానీ ఒకటి, అన్న కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం నాకు ఈ బాధ్యతను అన్న నమ్మకంతో నాకు చేపట్టినందుకు అన్నకు చాలా కృతజ్ఞతలు. నేను నాకు ఇచ్చిన పదవిని ఖచ్చితంగా న్యాయముగా అన్న అడుగుబాటలో నడుస్తూ ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మరి నగర యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియమితులైన బాలు గారి సన్మాన సభకు చేయడం నిజంగా సంతోషంగా ఉంది. యూత్ వింగ్ అధ్యక్షుడిగా సరైన వ్యక్తిని ఎన్నుకున్నామని చెప్పని ఇక్కడ ఉన్న యూత్ అందరినీ చూస్తే అర్థమవుతా ఉంది. నిజంగా బాలుకు మరి యూత్లో యువకుల్లో ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది.
మొదటిగా మన కర్నూలు జిల్లా నుంచే ఇంత మంచిగా మనం కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎన్నిక చేసుకొని ప్రతి ఒక్క వింగకు మంచి మంచి నాయకులను సెలెక్ట్ చేసుకొని కర్నూలు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయేలాగా చేస్తున్న ఎస్వి మోహన్ రెడ్డి గారిని కూడా అందరం కూడా అభినందించాల్సిన విషయమే ఇది. ఈరోజు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులుగా ఈరోజు మన స్టేజీ మీద ఉన్న అకిమి హనుమంతరెడ్డి అన్న, పాటిల్ హనుమంతరెడ్డి అన్న, మరి షరీఫ్ అన్న, రాఘవేంద్ర, కంటు, దళపతి, ధర్మ, ప్రేమ్, మరి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నడుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు మనదే, రేపు మనదే. ఆ దిశగా మీరందరూ కూడా గట్టిగా అడుగులు వేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మనమందరం కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని దేనికి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. పార్టీ మనతో ఉంది, జగనన్న మనతో ఉన్నారు. మనమందరము కూడా ధైర్యంగా ముందుకు అడుగులేసి ఎవరికి ఏ కేసులకు కూడా భయపడాల్సిన పని లేకుండా ముందుకు పోవడానికి వెనుక అందరి సహాయము సహకారం ఉందని చెప్పని కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే రకంగా మంచి స్ఫూర్తితో మనమందరం ముందుకు పోయి రాబోయే రోజుల్లో జగనన్నను మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి మరొకసారి యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బాలుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న విషయమనా, చిన్నప్పటి నుంచి చూస్తున్న బాలు చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ని కోల్పోయాడు. మొన్న ఒక రోజు రాత్రి వచ్చాడు 2 గంటలకి నా దగ్గరికి. అన్నా, మొన్నటి వరకు ఫ్రెండ్ సర్కిల్లో తిరిగిన, ఫ్రెండ్ సర్కిల్లో సపోర్ట్ చేశాడు. ఈరోజు ఒక తండ్రి స్థానంలో సముచితంగా ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు నాకు ఆదరిస్తున్నారన్నా, గుర్తించారన్నా అని చెప్పి మొన్న రాత్రి 2 గంటలకు వచ్చి నాకు చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. ఆ విషయాన్ని ఈ సభాముఖాన్ని తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా. ఇంకొక విషయం ఏంటంటే, సన్మాన కార్యక్రమం ముఖ్యంగా మేమందరం కలిసి బాలుకి ఇంత సముచిత స్థానం కల్పించిన మీకు సన్మానం చేయాలా, మేము మీకు అందరికి కూడా రుణపడినామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సభాధ్యక్షులు జిల్లా జనరల్ సెక్రటరీ షరీఫ్ గారికి, ఎస్వి కుటుంబ సభ్యులు, ఈరోజు నగర యూత్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినటువంటి, ఒక రకంగా ఈరోజు ఫంక్షన్కు పెళ్లి కొడుకు తమ్ముడు బాలు గారికి, అలాగే కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయ మనోహర్ గారికి, మిత్రులు ధర్మ గారికి, క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ ప్రేమ్ గారికి, అలాగే జిల్లా సెక్రటరీ లాజర్ గారికి, సోదరి హేమలత గారికి, ఈ వార్డు ఇన్ఛార్జి భారతి గారికి, నగర బీసీసీఎల్ ప్రెసిడెంట్ బబ్లు గారికి, అలాగే జనరల్ సెక్రటరీ హనుమంతరెడ్డి గారికి, ఇంకొక జనరల్ సెక్రటరీ ఇంకొక హనుమంతరెడ్డి గారికి, జిల్లా యువత అధ్యక్షులు శివారెడ్డి గారికి, ఇంకొక జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారికి, ఆంజనేయులు అంటే కనుక్కోలేదు, బుల్లెట్ అంజీ, అలాగే నగర మైనార్టీ అధ్యక్షులు భాషా గారికి, నగర చేనేత విభాగం అధ్యక్షులు కంటూ గారికి,
జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి బాలుకు సంఘీభావం తెలుపుతూ మమ్మల్ని ఇంత ఘనంగా ఆహ్వానించినటువంటి ముఖ్యంగా యువత, ఇక్కడికి వచ్చేసేటువంటి యువతకు, మిత్రులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలును నగర యువత అధ్యక్షునిగా చేసిన తర్వాత యువకులలో ఇంత ఉత్సాహం తీసుకుని వచ్చే కార్యక్రమం చేసినందుకు బాలును మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఏదైనా సరే ఇందాక ధర్మా చెప్పినట్లు పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తిస్తా పోయినామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. నేను ఆ రోజు బాలు పార్టీలో చేరేటప్పుడు చెప్పినాను, తప్పకుండా బాలును రాజకీయంగా మంచి పైకి తీసుకొని వచ్చేదానికి మా కుటుంబ సభ్యులతో సమానంగా తీసుకొని వస్తాను. అది ఈరోజు అవకాశం వచ్చింది, బాలుకి వచ్చింది. ఏదైనా సరే మనము రిజల్ట్ ఈరోజు రాకపోవచ్చు, ఏ రోజైనా వస్తుంది. గత 5 సంవత్సరాలు నేను కూడా ఏ పదవి లేకుండా పార్టీలో యాక్టివ్గా ఉండి ప్రతి కార్యక్రమం చేస్తూ వచ్చినాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినారు. ఈరోజు జిల్లా అధ్యక్షునిగా మన పార్టీ అధికారంలో లేదు. పార్టీని నడిపించాలంటే ఒక సరైన నాయకుడు కావాలి, అటువంటి సమర్థత ఉండేటువంటి వాళ్ళు కావాలి, ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలని మనం ఈ 5 సంవత్సరాలు చేసేటువంటి కార్యక్రమాలు చూసి ఆయన ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లనే నువ్వు కూడా బాగా ఈ కార్యక్రమాలలో చేసుకుంటా ముందరికి పోతే తప్పకుండా ఇంకా భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు అపోజిషన్ పార్టీలు ఉన్నామా, అధికార పార్టీలు ఉన్నామా అనేది కాదు. ఏ నాయకుడైనా సరే ఎదగాలి, తొందరగా ఎక్స్పోజర్ రావాలి, పేరు రావాలంటే అది అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడే తొందరగా పేరు వస్తుంది. ఎందుకంటే ఆ పక్క ఎటువంటి నాయకుడిని ఢీకొంటున్నాం అనేటువంటి దాన్ని బట్టి మనకు పేరు పెరుగుతూ వస్తుంటారు. ఎప్పుడైనా పెద్దలు చెప్తుంటారు, ఎప్పటికైనా నువ్వు కొట్లాడితే నీకంటే చిన్నతో కొట్లాడకు, కొట్లాడితే పెద్దలతో కొట్లాడి నీకు పేరు వస్తుందని. అదే మనకు పేరు తెచ్చేది. మాకు కూడా కర్నూలులో ఫస్ట్ నేను 89లో వచ్చినప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వి కుటుంబం అంటే ఎవరికి తెలియదు. 91లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద పోటీ చేసిన తర్వాత ఓహో ఎస్వి కుటుంబం అంటే ఇంత దేనికైనా తెగిస్తారు, ఎవరితోనైనా కొట్లాడతారు, ఎంత గొప్ప వ్యక్తితోనైనా పోరాడతారు అనేటువంటిది ఆ రోజు నుంచే మాకు పేరు రావడం మొదలుపెట్టింది. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్తే కర్నూలు పార్లమెంట్లో అందరూ భయపడేవాళ్ళు. ఆ రోజు ఆయనకు పోటీ నిలబడడానికి ఎవరు ముందరికి రావడం లేదు. ఎన్టీ రామారావు గారు కర్నూలుకు వచ్చి ఆర్లగడ్డలు ఉన్నటువంటి మా నాన్నగారిని పిలిపించి ఇక్కడ అందరూ పోటీ చేయాలంటే భయపడుతున్నారు, మీరు పోటీ చేయండి సుబ్బారెడ్డి గారు అని ఆ రోజు చెప్తే ఆ రోజు బాగా ఫ్రాక్షన్, కర్నూలు పార్లమెంట్ అంతా ఫుల్ ఫ్రాక్షన్. నిజంగా చెప్పాలంటే ఆ రోజు మాకు బాడకు జీపులు వచ్చేదానికి కూడా భయపడి ఎవరు రాలే కర్నూలు ప్రాంతంలో. ఆ రోజు బాడగ జీపులు పులివెందల నుంచి తీసుకొని వచ్చినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారిని మేము పోయి కలిసి ఇట్లా మాకు జీపులు కావాలంటే ఆయన అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్తో మాట్లాడి మాకు జీపులు పంపించేటువంటి పరిస్థితి. అంటే అంత భయంగా ఉండేటువంటి దాంట్లో పోటీ ఇచ్చి భాస్కర్ రెడ్డి ఆ రోజు గెలవడం కానీ, తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు కానీ ఆ రోజు పేరు వచ్చిందంటే వాళ్ళ మీద పోటీ చేసినాం కాబట్టి, ముఖ్యమంత్రితో కొట్లాడినాం కాబట్టి పేరు వచ్చింది. అట్లా అపోజిషన్లో ఉంటేనే పోరాడితేనే మనకు ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి అపోజిషన్ అనేది ఒక మంచి అవకాశం మనకు, ఎవరైనా ఎదగాలంటే. ఎంత ఫైట్ చేస్తే అంత. సరే కేసులు, జైళ్ళు ఇవన్నీ
జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో వచ్చారు. వచ్చినందుకు ముఖ్యమంత్రి అయినారు. ఎవరైతే జైలు వేసామో మంచి పదవులు వస్తాయనేది అర్థమవుతుంది. పోరాటం చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాటం చేసేదానికి సిద్ధమా కాదనేది ముందు నిర్ణయించుకోవాలి. దిగిన తర్వాత అపోజిషన్లు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే మనం అడుగు ముందరికి వేయలేము. యుద్ధంలో దిగేంత వరకు ఆలోచించాలి, కానీ యుద్ధంలో దిగినాక కత్తి తిప్పుతున్నాను తప్ప ఎంతమంది తెగింది అనేది చూడవద్దు. అట్లయితేనే మనం ముందరికి పోగలుగుతాం. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు కూడా అదే. కాబట్టి ఈరోజు రాబోయేది ఎటువంటి కష్టాలు అనేది ఆలోచిస్తే అడిగేయలేదు. ఏదైనా సరే దిగినా ముందరికి పోవాలంతే. మనకు భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి చెప్పి ఫెయిల్యూర్ అయిపోయినారు. మొత్తము ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది. ఆడళ్ళు తిడుతున్నారు, పిల్లలు తిడుతున్నారు, స్టూడెంట్స్ తిడుతున్నారు, నిరుద్యోగ యువత తిడుతున్నారు, రైతులైతే బూతులు తిడుతున్నారు. ఆయన చేసింది ఏమంటే బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు పెట్టించగలిగినారు. చేసింది ఏం లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మనం కనుక బాగా పనిచేస్తే ఖచ్చితంగా 2029 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని ఎవరు ఆపలేరు. 2029 కూడా అవసరం లేదనుకుంటున్నా. అసెంబ్లీ ఎలక్షన్ 27లోనే వస్తాయనుకుంటున్నా. 27లో కాదు, 26లో కాదు, 29లో వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మొదటి నుంచి కూడా నేనైతే ముందు నుంచి చెప్తా ఉంటాను, నా దగ్గరకు వచ్చి మాటలు చెప్పడము, పొగడ్డము చేసేటోళ్లకు అవకాశం ఉండదు. ఎవరైతే, ఎందుకంటే నేను ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాం. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాదులో 83లో వస్తానే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాను. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మాటలు చెప్పే వాళ్ళు ఎవరు, పని చేసే వాళ్ళు ఎవరు, కష్టపడే వాళ్ళు ఎవరు, మాటలు చెప్పి పొగిడి పని చేసుకోవాలనుకుంటే నా దగ్గర అయితే కుదరదని క్లియర్గా చెప్తుంట. ఎవరైతే కష్టపడతారో తప్పకుండా వాళ్ళను ముందర తీసుకుపోతాం. పదవి ఇచ్చేటప్పుడే చెప్తాడ, మీరు కనుక చూస్తాను సరిగా పని చేయకుంటే మధ్యలో తీసేస్తాను. దాంట్లో ములాజు కూడా ఉండదు. ఏమన్నా బాధపడతారని కూడా ఆలోచించాను. పని చేస్తే ఇంకా పైకి తీసుకెళ్తా, పని చేయకుంటే వదిలిపెట్టిపోతా. కానీ వాళ్ళ కోసము చూస్తా ఎదురు చూడటం అనేది మన దగ్గర లేదు. ఖచ్చితంగా అందరం కలిసి పని చేద్దాం. జగనన్నను ముఖ్యమంత్రిని చేద్దాం. మనందరికీ భవిష్యత్తు ఉంటుంది. ఎవరో మాటలు చెప్పేటోళ్ళని రేపొద్దున రికమెండ్ చేసేటువంటి ప్రసక్తే ఉండదు. అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి ఈరోజు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం, మాటలు చెప్పేటోళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు నేను ఈ 10 నెలల్లో కూడా చూశాను బాలో యాక్టివిటీస్. ఏదైనా కార్యక్రమం ఉంది రమ్మంటే సిన్సియర్గా వస్తూ ఉన్నారు. మీ స్నేహితులను, మీ అందరినీ తీసుకొని రావాలంటే మొత్తం బ్యాచ్నంతా కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు. ధర్మ కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ధర్మ కూడా నన్ను కలిసినప్పుడు చెప్పేవాడు, నా బాలును
మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు, అలాగే మంచి చేశాడు అని చెప్పుకునే దానికి జై జగన్, జై జగన్. ఎస్వి మోండే గారి నాయకత్వం, ఎస్వి మోండే గారి నాయకత్వం, ఎస్వి విజయ మనోహర్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఎస్వి మోండే గారి నాయకత్వం, ఎస్వి విజయ మనోహర్ గారి నాయకత్వం. జై జగన్. రోజుకోవడం అని సభాముఖంగా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఒక లోగో క్రియేట్ చేశాం, ఎస్వి యూత్ అనేసి. అన్న ఇక్కడ సైడ్ బాలన్న ఫోటో తీసుకుంటా, ఫోటో బాగా తీసుకుంటా. మరొకసారి చివరిలో వీళ్ళు అప్పుడంటే స్కూలు కాలేజీ కొంచెం గల్లీలో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు చేసే చిన్నపాటి పొరపాట్లు పెద్దపాటి పొరపాట్లు అన్నింటినీ కూడా భుజాల మీద చేసుకోగలిగినాం. కానీ ఇప్పుడు వాళ్ళు దాటిపోయినారు కాబట్టి నా శక్తి సరిపోదు. వాళ్ళది ఏదున్నా కానీ మీరే వాళ్ళకి అండదండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆ సైడ్ నుంచి ఒక వీడియో కాల్ చెప్పి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆ సైడ్ నుంచి ఒకరు, లేదంటే నేను ఇది తీసుకుంటలేను, అది తీసుకో. కటింగ్ చేసేటప్పుడు వచ్చేటప్పుడు అవతల నుంచి ఒక వీడియో కాల్ నాకు. ఇది మొత్తం మన జనాలు ఉండేది, మళ్ళీ మిస్ అయిందంటే జై జగన్, జై జగన్.
మాజీ శాసనసభ్యులు అంటారు. మాజీ అని ఎప్పుడు పిలవద్దండి. ఆయన జిల్లా అధ్యక్షుడు ప్లస్ అది కాక అఫీషియల్ గా అన్న ఎమ్మెల్యే అఫీషియల్ గా మాజీ అయి ఉండొచ్చు, కానీ మన గుండెల్లో ఎప్పుడు ఆయన ఫ్రెషే. కాబట్టి ఆయన ఎవ్వరు దయచేసి మాజీ అని పిలవద్దు. ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పండి అంతే. అదొక్కటి నా విన్నపము. అదే విధంగా అక్కగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పినారు, మా తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తా అన్నట్లు అక్కగారు కూడా మోహన్ అన్న ఒక అడుగు ముందుకేస్తే అక్క 2 అడుగులు ముందుకేస్తా. ఎందుకంటే అక్కతో మేము చూసినాము. అక్క కూడా ఎప్పుడైనా కానీ ఆమె ఎప్పుడు ఫ్రెష్. కాబట్టి అక్కని అయినా మోహన్ అన్న కానీ ఎప్పుడైనా కానీ ఫ్రెష్ గానే పిలవండి అని నాదొక విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. దుమ్ములు వేస్తుంది మొత్తం అది. కొంచెం నీకు అన్నా